ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత యందలి 3వ అధ్యాయము కర్మయోగమునందలి 18వ శ్లోకము. నైవ తస్య కృతేనార్ధో నా కృతేనేహ కచ్చన న చాస్య సర్వభూతేషు కచ్చిదర్ధవ్యపాశ్రయః. నైవ తస్య కృతేనార్ధో నా కృతేనేహ కచ్చన న చాస్య సర్వభూతేషు కచ్చిదర్ధవ్యపాశ్రయః. ఈ శ్లోకం యొక్క తెలుగర్థము: అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుట వలనను చేయకుండుట వలనను అతనికి ఎట్టి ప్రయోజనము ఉండదు. అతనికి సర్వప్రాణులతోడను స్వార్థపరమైన సంబంధము ఏ విధముగాను ఏ మాత్రము ఉండదు. ఈ శ్లోకమునకు ముందు శ్లోకమైనటువంటి 17వ శ్లోకమునందు శ్రీకృష్ణ పరమాత్మ ప్రాప్తిని పొందినటువంటి జ్ఞానికి ఎటువంటి కర్మ చేయాల్సినటువంటి అవసరం లేదు. అతను ఆత్మయందే రమిస్తూ ఉంటాడు, ఆత్మయందే తృప్తి పొందుతూ ఉంటాడు, ఆత్మయందే సంతోషాన్ని పొందుతూ ఉంటాడు అని తెలిపినారు. ఆ శ్లోకమునకు కొనసాగింపుగా ఈ శ్లోకమునందు శ్రీకృష్ణ పరమాత్మ ఆ విధంగా పరమాత్మ ప్రాప్తిని పొందినటువంటి జ్ఞానికి ఎటువంటి కర్మ చేయాల్సిన అవసరం లేదు. అతను కర్మలు చేసినను చేయకపోయినను ఎటువంటి ప్రయోజనము లేదు. అతనికి ఏ ప్రాణి పట్ల కూడా స్వార్థపరమైనటువంటి సంబంధం ఏది కూడాను ఉండదు అని తెలుపుతున్నారు. దీనికి ఉదాహరణగా ఒక గింజను మనము భూమిలో నాటినట్లయితే వర్షపు నీరు ద్వారా కానీ లేదా మనము నీటిని పోయటం ద్వారా కానీ ఆ గింజ మొలకెత్తి చెట్టుగా మారుతుంది, మరలా ఫలాలను ఇస్తుంది, మరలా గింజలను ఇస్తుంది. అదే ఆ గింజను మంటలో కాల్చి ఆ గింజను తీసుకుని వెళ్ళి భూమిలో నాటినట్టయితే అది మొక్కగా మలుస్తుందా? ఎన్ని నీరు పోసినానో, వర్షపు నీరు వచ్చినాను, మనం నీరు పోసినాను, ఏ విధంగా ఎన్ని ప్రయత్నాలు చేసినాను అది మొక్కగా మారదు. అదే విధముగా ఎన్నో జన్మలు తరువాత అనగా 84 లక్షల జీవరాశులలో ఏదో జీవరాశిగా పుడుతూ ఈ జన్మలో మానవ జన్మ అనేది లభించినది. ఎవరైతే ఈ మానవ జన్మని ఈ మానవ శరీరాన్ని ఉపయోగించుకొని మోక్షాన్ని పొందుతారు అనగా తన ఆత్మను తాను దర్శించుకుంటారో వారి యొక్క కర్మలు అన్నీ కూడాను ఆ గింజని గింజ అనేది ఏ విధంగా అయితే అగ్నిలో భస్మం అయ్యి మరలా మొక్క అనేది రాని స్థితికి వెళ్ళిందో అదేవిధంగా ఎవరైతే తన ఆత్మను తాను దర్శించుకుంటారో పరమాత్మను దర్శించినట్లే, తానే పరమాత్మని తెలుసుకున్నట్లే. ఆ విధమైనటువంటి జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అతనునే జీవన్ముక్తుడు అని అంటారు. అనగా ఈ శరీరం బ్రతికి ఉండగానే మోక్షాన్ని పొందినటువంటి అతను. ఆ స్థితికి ఎవరైతే వెళ్తారో గింజని అగ్నిలో దహించినప్పుడు అది ఏ విధంగా తిరిగి మొక్కలాగా మరల రాదో అదేవిధంగా తన యొక్క కర్మలు కూడాను ఎవరైతే తన ఆత్మను తను దర్శించుకుంటారో తన యొక్క కర్మలన్నీ కూడాను అగ్నిలో గింజ దహించి వేయబడినట్లు మన కర్మలు కూడా దహించి వేయబడతాయి. మన కర్మలన్నీ కూడాను జీరో అయిపోతాయి. పూర్వజన్మ కర్మలన్నీ కూడా జీరో అయిపోతాయి. మరలా ఆ కర్మ ఫలితం అనేది లేకపోవటం వలన గింజ ఏ విధంగా మొక్కగా మలవదో అలాగే మనము కూడా మరణించిన తర్వాత మరలా ఇంకో జన్మని మనము ఎత్తవలసినటువంటి అవసరం లేదు. ఎవరైతే తన ఆత్మను తాను దర్శించుకుంటారో నేనే పరమాత్మను తెలుసుకుంటారు. పరమాత్మ ద్వారానే ఆత్మస్వరూపుడిగా నేను వచ్చాను, నేనే పరమాత్మను. పరమాత్మకి ఆత్మకి ఎటువంటి భేదము లేదు. ఎప్పుడైతే పరమాత్మలో నుంచి ఈ ఆత్మ వచ్చి ఈ పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ శరీరంలో చేరినదో అప్పుడు ఈ మనసుకు బుద్ధికి జ్ఞానేంద్రియములకు బందీ అయిపోయి కర్మలను మంచి కర్మలను చెడు కర్మలను చేస్తూ జన్మలు ఎత్తుతూ జన్మిస్తూ ఉన్నది. ఎవరైతే వీటన్నింటినీ అధిగమించి ప్రకృతిని అధిగమించి త్రిగుణాలను అధిగమించి
తన ఆత్మను దర్శించుకుంటారో, తన మనసును నిలకడ చేసి, తన బుద్ధిని నిలకడ చేసి, స్థిరపరిచి ఎవరైతే తన ఆత్మను తను దర్శించుకుంటారో వారు పరమాత్మను దర్శిస్తారు. పరమాత్మే నేనని తెలుసుకుంటారు. పరమాత్మే నేనని తెలుసుకున్నప్పుడు పరమాత్మ ఈ సృష్టి మొత్తంలోనూ ఉంటాడు, ప్రతి వస్తువులోనూ ఉంటాడు, ప్రతి ప్రాణిలోనూ ఉంటాడు. అప్పుడు తనది కాని వస్తువు ఏది ఉంటుంది? ఏది ఉండదు. తనది కాని ప్రాణి ఏది ఉంటుంది? ప్రతి ప్రాణిలో ఆత్మస్వరూపుడుగా నేనే ఉన్నాను. నాలో ఉన్న ఆత్మే ప్రతి ప్రాణిలో ఉంది, ప్రతి ప్రాణిలో ఉన్న ఆత్మ కూడా నేనే అన్న విషయం తెలుసుకున్నప్పుడు ఏ ప్రాణితోనూ అతనికి స్వార్థపరమైనటువంటి సంబంధం ఏదీ ఉండదు. ఎందుకనగా అన్ని ప్రాణుల్లో ఉన్నది నేనే అని తెలుసుకున్నాడు. అలాగే ప్రతి వస్తువులోనూ నేనే ఉన్నానని తెలుసుకున్నాడు. అనగా ఆ పరమాత్మయే ప్రతి వస్తువులోనూ, ఈ సృష్టి మొత్తంలోనూ ఉన్నాడు, ప్రతి ప్రాణిలోనూ ఆత్మస్వరూపుడిగా ఉన్నాడు అన్న విషయం తెలుసుకున్నప్పుడు, తానే పరమాత్మను తెలుసుకున్నప్పుడు అతను పొందదగినటువంటి వస్తువు లేదు, అతను లేనటువంటి ప్రాణి లేదు. కాబట్టి ఏ ప్రాణితో అతనికి స్వార్థపరమైనటువంటి సంబంధము ఉండదు, ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకనగా అన్ని ప్రాణుల్లో ఆత్మస్వరూపుడిగా తానే ఉన్నాడు అన్న విషయం తెలిసింది. ప్రతి వస్తువు తనదే, ప్రతి వస్తువులోనూ తానే ఉన్నాడన్న విషయము తెలిసింది. తానే పరమాత్మ అన్న విషయం కూడా తెలిసినది. కాబట్టి ఏ వస్తువుని పొందాల్సిన అవసరం లేదు కాబట్టి కోరికలు పుట్టవు. అలాగే ప్రతి ప్రాణిలోనూ తానే ఉన్నాడు కాబట్టి ఏ ప్రాణి పైన కూడా స్వార్థపరమైన సంబంధం ఉండదు. అలాగే అతను గింజ ఏ విధంగా దగ్నం అయినదో అలాగే తన యొక్క కర్మలు కూడాను జ్ఞానము అనేటటువంటి అగ్నిలో దగ్ధమైపోయినవి. అందువలన తనకి మరు జన్మ ఎత్తాల్సినటువంటి అవసరం కూడా లేదు. అతని గురించి అందువలనే శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకమునందు అలాంటి ఆత్మజ్ఞానం పొందినటువంటి జ్ఞాని ఏ కర్మలు చేసినా చేయకపోయినా ఎటువంటి కర్మలు అనేవి అతన్ని బంధించవు. ఎటువంటి శాస్త్రాల్లో కూడా తను కర్మ చేయాలని అనేటటువంటిది ఉండదు. ఏ శాస్త్రాలు కూడాను వేద శాస్త్రాలలో శాసించవు అతన్ని. ఎందుకనగా ఆ వేదాలే తాను కాబట్టి, పరమాత్మ అయినప్పుడు పరమాత్మ నుంచి వచ్చినవే కదా వేదాలు. కాబట్టి ఆ వేదాలలో ఇతను ఈ పని చేయాలనేటటువంటి ఏది ఉండదు, ఏ పని చేయాల్సిన అవసరము లేదు. చేసినా కూడా ఆ కర్మ ఫలితం అతనికి రాదు. ఎందుకనగా పరుస వేది ద్వారా ఇనుముని బంగారంలాగా మార్చవచ్చు. కానీ ఆ విధంగా మారినటువంటి ఇనుము, ఒకసారి ఇనుము బంగారంలాగా మారితే మళ్ళా ఆ బంగారంలాగా మారినటువంటి ఇనుము తిరిగి ఇనుములాగా మారదు. ఇనుము అనేది పరుస వేది ద్వారా బంగారంలాగా మారుతుంది. బంగారంలో మారిపోయింది. మారిన తర్వాత ఆ బంగారం మళ్ళీ తిరిగి ఇనుములాగా మారదు. అదేవిధంగా ఒక్కసారి జ్ఞానం పొందిన అతను, ఆత్మజ్ఞానం పొందిన అతను తిరిగి మరలా కింద స్థాయికి పడిపోడిక. అతను మరలా మరి జన్మ ఎత్తనటువంటి స్థాయిలోనే ఉంటాడు. దీని గురించే శ్రీకృష్ణ పరమాత్మ ఆ విధంగా జీవన్ముక్తిని పొందినటువంటి జ్ఞాని గురించే ఏ కర్మ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకనగా తానే పరమాత్మ అన్న విషయం అతను తెలుసుకున్నాడు, జీవన్ముక్తుడయ్యాడు, జ్ఞానోదయం పొందాడు. ఆ జ్ఞానాన్ని పొందటం వల్ల ఆ జ్ఞానం ద్వారా అతని కర్మలన్నీ కూడా భస్మం కాబడినవి. అతన్ని ఏ కర్మ బంధించదు. ఒకవేళ అతను కర్మ చేసినా కూడా లోకహితార్థమయ్యే చేస్తూ ఉంటాడు ఈ శరీరం ఉన్నంత వరకు. అంతేగాని అతను చేయాలనుకుంటే చేస్తాడు, చేయకూడదు అనుకుంటే చేయడు. చేసినా ఆ ఫలితం అతనికి రాదు, చేయకపోయినా కూడా, కర్మ చేయకపోయినా కూడా అతనికి పర్లేదు. ఎందుకనగా అతని యొక్క అంతిమ లక్ష్యం మోక్షం. ఆ మోక్షం అనేది పొందాడు. తన ఆత్మను తను దర్శించుకున్నాడు, తానే పరమాత్మ అన్న విషయం తెలుసుకున్నాడు. కాబట్టి అటువంటి అతనికి ఎటువంటి కర్మ చేయాల్సిన పని లేదు. కర్మ చేయకపోయినా పర్లేదు, కర్మ చేసినా పర్లేదు, వాటి ఫలితాలు అతనికి అంటవు. ఏ ప్రాణి పట్ల అతని స్వార్థపరమైన భావన ఉండదు. ఎందుకనగా అన్ని ప్రాణుల్లో ఆత్మస్వరూపుడుగా తానే ఉన్నాడు, అన్ని వస్తువుల్లో తానే ఉన్నాడు. అంతా తానే ఉన్నప్పుడు దేన్ని పొందాల్సిన అవసరం అతనికి లేదు, అతని కోరికలే ఉండవు. అందువల్లే శ్రీకృష్ణ పరమాత్మ ఆ విధంగా జ్ఞాని అయినటువంటి అతని గురించి ఈ శ్లోకంలో ఈ విధంగా వివరించి ఉన్నారు. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ.